ఏమైందిడికి రేయ్ ఏమైందిరా? నేను శశిని లవ్ చేస్తున్నారా? శశి శశి అమ్మా షాప్కి వెళ్ళి గోధుమ పిండి తీసుకురా. అమ్మా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కామెడీ అయిపోయింది నీకు. అబ్బా వంట మధ్యలో ఉందే, నువ్వు వెళ్ళు. సరే దగ్గరలో షాప్ ఎక్కడుందో ఎవరన్నా అడిగి వెళ్ళవే. మా త్వరగా రావే, టిఫిన్ చేసి వస్తా అన్నావు, లంచ్ టైం అవుతుంది. ఇదిగో 10 నిమిషాల్లో వస్తున్నా. అయినా నీకు పెద్ద పనే ఉంది, కూర్చో షాప్లో. చా, జాబ్ లేని కొడుకన్నా పదవి లేని పొలిటీషియన్ అన్నా అసలు వాల్యూయే లేదు సమాజంలో. తమ్ముడు ఓ కింగ్ సిగరెట్ ఒకటి. ఏంటి అలా చూస్తున్నావు? సిగరెట్ ఇవ్వు. డబ్బులు అయినో స్మోకింగ్ కిల్స్, బట్ తప్పదు ఇవ్వరా. ఊరు ఇవ్వరా బాబు, నోరు లాగేస్తుంది. మరి డబ్బులు ఇంకెక్కడ డబ్బులు? రాత్రి మొత్తం తాగేశాం కదా. ఓ సర్లే, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కిరాణా షాప్ ఎక్కడుంది? థ్యాంక్ యూ. చెప్పండి, ఏం కావాలి? భయపడకండి, హలో బ్రదర్స్ ఏం కాదు, నేను ఒక్కడనే. చెప్పండి. గోధుమ పిండి కేజీ ఇవ్వండి. అవును, మీరు ఎక్కడుంటారు? మీకెందుకండి? అంటే ఎప్పుడు కనిపించలేదు, ఖాతా ఉందేమో అని. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. ఓహో, నాకు తెలీదే. ఇప్పుడు తెలిసింది కదా. ఇదిగోండి. అది పని చేయట్లేదు, నేను నెంబర్ చెప్తాను, దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. సరే చెప్పండి. 98765 20 రూపీస్. ఆనంద్ అని వస్తుంది. ఆనంద్. ఏంటి? నా పేరు చెప్పాను, మీ పేరు చెప్తారేమో అని. పేమెంట్ అయిపోయింది. శశి శశి ఇలా రా. మళ్ళీ ఏంటమ్మా? నేనేం పిండి తెమ్మన్నాను, నువ్వేం పిండి తెచ్చావే? నువ్వే కదా గోధుమ పిండి తెమ్మన్నావు, అదే తెచ్చాను. ఇది గోధుమ పిండా కాదా? మైదా పిండే. అమ్మ, నేను వాడిని గోధుమ పిండే అడిగాను, వాడేది ఇచ్చాడు. నీ సంగతి నాకు తెలుసు కానీ మళ్ళీ ఆ షాప్ వాడిని ఎందుకే అంటావు? అమ్మ వెళ్ళు, తొందరగా వెళ్ళి నేను చెప్పిన పిండి తీసుకురా. అమ్మ నేను నిజంగా. అబ్బా వెళ్ళవే తొందరగా. హలో మిస్టర్, నేనేం అడిగాను, మీరు ఏది ఇచ్చారు? మైదా పిండి. నేను అడిగిన గోధుమ పిండి. లేదు మేడం, మీరు మైదా పిండి అడిగారు. నాకు బాగా గుర్తుంది, నేను అడిగిన గోధుమ పిండే. మేడం, మీకు వేరేది ఇస్తే మాకేం రాదు, పైగా మాకే లాస్. మీరే మర్చిపోయి ఉంటారు, ఒకసారి గుర్తు చేసుకోండి. గోధుమ పిండే కదా అడిగింది, వీడేంటి మైదా పిండి అంటాడు? మైదా పిండి అడిగానా ఏంటి? అయినా వీడితో నాకెందుకులే. దారిలో మర్చిపోవడం, వచ్చి మమ్మల్ని అనడం చాలా చూసాం. సరే, ఇప్పుడైనా గోధుమ పిండి ఇవ్వండి. అలా అన్నారు, బాగుంది. సేమ్ నెంబర్కి సెండ్ చేసేయండి. ఎందుకు? ఇది రిటర్న్ ఇచ్చేస్తున్నాను కదా. మేడం, కవర్ ఓపెన్ ఉంటే రిటర్న్ తీసుకోం, పైగా మీరు కొంచెం వాడారు కూడా, అస్సలు తీసుకోం. మరి దీన్ని ఏం చేసుకోవాలి? రేపు మైసూర్ బజ్జీ చేసుకోండి. మంచిది.
సార్. రే ఏంట్రా దాస్తున్నావు? ఏం లేదురా. చెప్పావా లేదా? అంటే శశి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందిరా. తనకి ఏ లాంగ్వేజ్లో ఐ లవ్ యూ చెప్దామా అని చెప్పి ఆలోచిస్తున్నా. రే మనకు వచ్చినే 3 భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు. మనం ఒక భాషలో మాట్లాడి అది ఏ భాషను అర్థం అవడానికి 10 నిమిషాలు పట్టింది. మనకి ఎందుకురా వేరే భాషతో స్టార్ట్? వేరే భాషలో చెప్తానన్నాను కానీ ఆ భాష నాకు వచ్చని చెప్పానా, నేర్చుకొని చెప్తా. అంటే ఎలా? డ్యూలింగోతో. డ్యూలింగోనా అంటే ఏంటి? డ్యూలింగో అనేది ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇది మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. ఇందులో నీకు తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అనమాట. అవునా? అయినా నీకు ఇంగ్లీష్ వచ్చు కదా? ఇంగ్లీష్ అని నీకోసం చెప్పా. దీనిలో స్పానిష్ నుంచి కొరియన్ వరకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది ఫ్రీ మాత్రమే కాదు, చాలా ఈజీ అన్నమాట. కాంప్లికేటెడ్ అస్సలకే కాదు. అంతా బాగానే ఉంది కానీ యాప్లో అంటే కొంచెం కష్టం కారా? అలా ఏం కాదు, జస్ట్ గేమ్స్ ఆడినట్టే అనిపిస్తుంది. చూపిస్తావు. చాలా బాగుందిరా. ఇందులో మనం స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తూ లీడర్ బోర్డులో మనం ఎలాగైనా ఉండాలనుకుంటే చాలు. మోటివేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీనికోసం మనము రోజుకి 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? ఓ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి డ్యూలింగోని మించిన యాప్ లేదు. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఎప్పుడు లేనిది ఏంటి ఇక్కడ కూర్చోబెట్టావు? నైట్ అంతా అసలు నిద్రపట్టలేదురా. ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అని ఒకటే ఆలోచన. పైకి కనిపించడం కానీ అంటే చాలా ఇష్టం యాదవ్కి. ఇప్పుడు ఏమైందిరా? ఆయన వచ్చేసా కదా, నైట్ ఫోన్ చేసి వచ్చి కలిసేవాడిని కదా. ఇంత ఎమోషనల్ అయితే ఎలారా నువ్వు మరి పిచ్చోడా? రేయ్, నేను మాట్లాడేది నీ గురించి కాదురా, శశి గురించి. శశి గురించా? ఇంకా నా గురించి అని తెగ ఫీల్ అయిపోయా కదా, ఫీలింగ్ లెస్ ఫెలో. శశి, హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? పాల ప్యాకెట్ కోసమా? మన షాప్లు ఉన్నాయి కదా. కాదు, పార్క్కి వెళ్తున్నా. పార్క్ అటైతే ఇటు ఎందుకు వెళ్తున్నారు? అటు సైడా? ఓ, మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చేసి పెడతాను. చాలా ఇయర్స్ నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాం. సరే. నమస్తే అన్న. నమస్తే. చూసారా, మందే ఇదంతా. ఓ, చెప్పారు కదా, చాలా థ్యాంక్స్. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఎందుకండి అంత కోపం? ఏదో ఒకటే కాలనీలో ఉంటున్నాం కదా, హెల్ప్ చేసుకుందామని చెప్పా. అసలే నా చాలా హెల్పింగ్ నేచర్. ఇదిగో మా అమ్మ, ఏదో హెల్ప్ అనుకుంటా. అమ్మా, అట్లు తోమాలి, తొందరరా. హలో రే, ఎక్కడున్నావు? మా నేనంట తోవడం ఏంటి? సరే నేను తోముకుంటాను గానీ నువ్వు షాప్ లో కూర్చుందురా. సర్లే, వస్తున్నా. సరిగ్గా సైట్ కూడా కొట్టనిస్తలే. శశి, యా, టీంతో డిస్కస్ చేసి మీకు శశి? అప్డేట్ ఇస్తాను. శశి, పాలు అయిపోయినాయి, ఒక పాలు పెట్టి తెచ్చావా? నేను మీకు ఈవినింగ్ వరకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా, ఆఫీస్ కాల్ మాట్లాడేటప్పుడు గట్టిగా అరవక ఎన్నిసార్లు చెప్పాను. అయినా ఇలా ఒక్కొక్కటి తెచ్చుకునే బదులు వారానికి సరిపడే సరుకులు ఒకటేసారి తెచ్చుకోవచ్చు కదా. వారానికి సరిపడా పాలు తెచ్చుకుంటే పాడైపోతాయి. ఇది కూడా తెలియదు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేస్తారు. హలో, చెప్పవే. అరే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాను తెలుసా? లేదే, అమ్మ ఏదో తీసుకురమ్మంటే షాప్కి వచ్చాను. నేను మళ్ళీ చేస్తాను, బాయ్. వీడున్నాడేంటి? అయినా వీడితో మనకెందుకులే, వేరే షాప్కి వెళ్దాం. అయ్యో ఏంటండి, ముందు ఇంకా షాప్స్ ఏం లేవు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే మీరు. అబ్బా, ఛే. ఏంటండి చూస్తున్నట్టు వెళ్ళిపోతున్నారు? మళ్ళీ పాల ప్యాకెట్ అడిగితే పెరుగు ప్యాకెట్ ఇస్తారేమో ఓ, అని. పాలా? ముందు మీరు పాల ప్యాకెట్ కోసమే వచ్చారా? ఒకసారి ఆలోచించుకోండి. పెరుగు ప్యాకెట్ కోసం వచ్చాను. అదిగోండి, మీరే కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ నన్ను అంటారు. పెరుగు ప్యాకెటే కదా, అదే. ఇదిగోండి 38. పెరుగు ప్యాకెటే కదా, దేనికైనా మంచిది. ఒక్కసారి అమ్మకు కాల్ చేయడం బెటర్. హలో అమ్మా, ఇది పెరుగు ప్యాకెట్.
పెరుగు ప్యాకెట్ కాదే, నేను చెప్పింది పాల ప్యాకెట్. అది తెలుసులే అమ్మా, పాల ప్యాకెట్ తీసుకున్నాను. పెరుగు ప్యాకెట్ ఏమన్నా కావాలా అని. ఏం అవసరం లేదు, పాల ప్యాకెట్ తీసురా చాలు. సరే అమ్మా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా? అబ్బా. అన్నా, ఉమ్, ఒక సాల్ట్ ప్యాకెట్. సరే అమ్మా, ఇదిగో. ఇంకొక ఐస్ క్రీమ్. 20 సరిపోయింది కదమ్మా. ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి. 20 సరిపోయింది. థ్యాంక్స్ అన్నా. ఏమైందండి, ఏమైనా మర్చిపోయారా? ఒక పాల ప్యాకెట్. ఓకే. దానికి కాదు, నా నెంబర్కే చేయండి. మరి స్కానర్ ఎందుకు ఇంకా? తీసేయచ్చు కదా. ఆ, అది తీసేస్తే మా అమ్మ నన్ను దన్నుద్ది. అంటే ఈ మనీ ఈవినింగ్ సిట్టింగ్ ఉంది, సో అంటే డైలీ కాదండి, వీక్లీ 4 టైమ్స్ అంతే. మిగతా 3 days బ్రేకా? ఆహా, మా ఫ్రెండ్ పైసలతో తాగుతాం. మ్. మ్. హాయ్ అండి, హాయ్. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఏం లేదు, వాకింగ్కి వెళ్తున్నా. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటే. ఓ, నేను రానా? సరే. ఓ ఓకే, బైక్ పార్క్ చేసి వస్తాను. మార్నింగ్ మీ షాప్ దగ్గరకు వచ్చా, నువ్వు లేవు. నా కోసం వచ్చారా? కాదు, ఎక్స్ కోసం. ఎక్స్ కోసమా? ఏంటి గెటప్? ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళట్లేదు, వెళ్ళి వస్తున్నా. ఎక్కడి నుండి? ఇంటర్వ్యూ ఉండే. నువ్వు గ్రాడ్యుయేటా? 76%. సారీ. రోజు ఖాళీగా షాప్లో ఉంటాడు, వీడి గ్రాడ్యుయేట్ ఏంటి అనుకుంటున్నావు కదా? అలా ఏం అనుకోలేదులే. ఇంటర్వ్యూ ఎలా అయింది? యాజ్ యూజువల్ HR రౌండ్లో పోయింది. మ్హూ. అవును, నువ్వేం చేస్తుంటావు? మ్, మీరేం చేస్తుంటారు? పర్లేదు, నువ్వు అనొచ్చు. ఈ అమ్మాయిని నువ్వు అనాలంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలన్నమాట. హా? ఏంటి? అదే, మీరేం చేస్తుంటారో చెప్పలేదు. సాఫ్ట్వేర్. ఏంటా రియాక్షన్? రోజు ఇంటికి షాప్కి తిరుగుతూ ఉంటే వచ్చిన సంబంధాలు నచ్చక, నచ్చిన సంబంధాలు కట్నాలు సెట్ అవ్వక, ఇంట్లో ఖాళీగా సిరీస్లు చూసుకునే బ్యాచ్ అనుకున్నా. అంత లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. రోజంతా ఇంట్లో ఉండలేక ఇలా బయటకు వస్తూ ఉంటా. జాబ్ ఉన్నా బాధే, లేకున్నా బాధే అంటావు. అంతే కదా. అవును, ఇది కూడా పోయింది అన్నావు. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావేంటి? అంటే ఈ మధ్య స్టార్ట్ పెట్టా, సో ఒక 10 అయ్యాయి. అంటే డిగ్రీ అయిపోగానే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓ సారీ. ఇట్స్ ఓకే. సో దాని నుంచి బయటికి రావడానికి నాకు మా అమ్మకు 2 years పట్టింది. ఈ షాప్ కూడా రీసెంట్గానే పెట్టాము. సో అమ్మ ఇంట్లో ఉంటే నేను షాప్లో ఉంటా, అమ్మ షాప్లో ఉంటే నేను బయట ఉంటా. జాబ్ వచ్చేంతవరకు ఇంతేగా. సరే, డిసప్పాయింట్ అవ్వకలే, ట్రై చేస్తూ ఉండు. డిసప్పాయింట్ అవ్వక ఏం చేస్తాం? ఒక్కసారి జాబ్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి పెట్టుకున్నా. కానీ ఫస్ట్ స్టెప్ దగ్గర అయిపోతున్నా. అవును, మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే రిఫర్ చేయొచ్చుగా? చూద్దాం. థ్యాంక్స్. అవును, నిన్ను అడగొచ్చా? అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తే మాట్లాడడం ఆపేస్తావా ఏంటి? అలా ఏం లేదు. మరెలా? అంటే ఏదో క్యాజువల్గా అడిగా. క్యాజువల్గా అడిగిన దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయితే క్యాజువల్గా కాదు, సీరియస్గానే అడిగా. యాక్చువల్లీ రాహుల్ అని. రాహుల్? పరిచయం చెప్పే. సురేష్ నా ఫ్రెండ్. హాయ్. హాయ్. అంత వద్దులే. అంటే వాడికి సిగరెట్ అలవాటు ఉంది, చేంత స్మెల్. సిగరెట్. ఓ, నేను ఇంకా వెళ్తాను. బాయ్. బాయ్ అండి. బాయ్.
ఇంత రాంగ్ టైమింగ్ ఏంట్రా నీది? కొద్దిసేపు ఆగలేవా? కొద్దిసేపు ఆగుంటే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండో లేదో తెలిసేది. ఇప్పుడు ఏమైందిరా? నైట్ కాల్ చేసి అడుగు, చెప్పిద్ది కదా, అందులో ఏముంది. అంతేలే, ఇంకేం ఆప్షన్ ఉంది మనకి? రాహుల్. మ్మ్. హాయ్. ఫోన్పేలో మెసేజ్ ఏంటి సార్? అంటే నీ వాట్సాప్ నెంబర్ నాకు తెలీదు. వాట్సాప్కి ఇంకో నంబర్ ఉంది, నేను మెసేజ్ చేస్తాను, వెయిట్. అయ్యో పర్లేదు, వెయిట్ చేస్తా. కానీ కాల్ అయితే ఇంకొంచెం బెటర్ ఏమో. సరే. ఎక్కడికే? మేడపైకి. పైన చల్లగాలుంది, కిందే కూర్చో. సారీ, పక్కనే అమ్ముంది, కాల్ చేయడం కుదరట్లేదు. ఒక పని చేద్దాం, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, నువ్వు కాల్ చేసి మాట్లాడు, నేను మెసేజెస్లో రిప్లై ఇస్తా. హలో. ఏంటి సార్, పడుకోలేదా ఇంకా? ఇంత త్వరగా నిద్రపోయే ఏజ్ కాదులే మనది. అబ్బో, సార్కి ఏజ్ ఎందుకు గుర్తొచ్చిందా సడన్గా? అవును, నీ ఏజ్ ఎంత? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే, వేరేదేమన్నా మాట్లాడుకుందామా? సరే చెప్పు. ఇందాక సాయంత్రం ఏదో మాట్లాడుతూ ఆపేశావు. నేనా? ఏం లేదే. అదే రాహుల్ అనేదో చెప్తున్నావు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి చాలా క్యూరియస్గా ఉన్నట్టుంది. అయ్యో అలా ఏం కాదు, బట్ చెప్పొచ్చు కదా. అరే, చెప్పడానికి ఏం లేదు, అదేదో కాలేజ్లో అయింది, తెలిసి తెలియని ఏజ్లో లవ్ చేసుకున్నాం, అన్నీ తెలిసాక విడిపోయాం, అంతే. హే, ఉన్నావా? మ్మ్. ఏంటి, ఏం మాట్లాడవు? మరి ఏం మాయ చేసావు? లెవెల్లో ఏదో మంచి స్టోరీ చెప్తావు అనుకుంటే ఏం లేదనంత సింపుల్గా చెప్పేశావు. మరి అక్కడేమని ఉంటేగా చెప్పడానికి. ఓ. ఆనంద్, రే ఆనంద్. అమ్మా వస్తున్నా అమ్మా. యాక్చువల్లీ అమ్మ పిలిచింది, సో నేను వెళ్తా. బాయ్ అండ్ గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. రే 6 కొట్టు, 6 అయితే 4 కొట్టు, 4. అదే షార్ట్ అంటే. తీసుకే. అయినా ఇవేం రూల్స్ రా? 6 కొడితే అవుట్ అంటారు, అవుట్ అయితే 6 ఇస్తారేంటి? వెరీ పూర్ ఫిక్సింగ్ ప్లేయర్స్. ఏమైందిడికి? రే ఏమైందిరా? నేను శశిని లవ్ చేస్తున్నారా? శశినా? శశినే. ఏ నాకేం తక్కువ? తక్కువేం కాదు, అన్నీ ఎక్కువే. అంటే ఇప్పుడు ఏంట్రా, నాకు జాబ్ లేకుంటే ఆ అమ్మాయి నన్ను లవ్ చేయదా? రే ఛీ, అయినా నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా ఆలోచిస్తావు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అయినా ఏ అమ్మాయినా సరే లవ్ చేసే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే జాబ్ ఒకటే కదరా. సొసైటీలో పేరు, కారు, ఓన్ హౌస్ ఇలా చాలా ఉంటాయి. అయినా ఇవన్నీ నీకేం లేవు కదా, లైట్ తీసుకో. అయినా అసలు ఇంతమంది ఉండగా నేను శశినే ఎందుకు లవ్ చేశానో తెలుసారా? తెలుసురా, అమ్మాయి అంటే యావరేజ్గా ఉంటుంది, అంతకంటే అందమైన అమ్మాయిలు మన దేకరు కాబట్టి. రే 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 అవ్వలేదురా. సిగరెట్ కాల్చకుండా నన్ను కాలుస్తే అలానే ఉంటుంది మరి. సరే నీ బాధ ఇప్పుడు? శశిని ఇంప్రెస్ చేయాలి అంతే కదా. మ్మ్. ఏముందిరా, ఈసారి మీ షాప్కి గోధుమ పిండుకో, పాల ప్యాకెట్కి వస్తుంది కదా, వచ్చినప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చేయి. వర్కౌట్ అవుద్దంటావా? రేయ్, కుక్కలకి చాక్లెట్లకి ఇంప్రెస్ అవ్వని అమ్మాయిలు ఈ జనరేషన్లో ఎవరు లేరురా. హాయ్, హాయ్. 2 మ్యాగీ ప్యాకెట్స్ ఇవ్వా? హ్మ్. నీ నంబర్కే కదా? హా. హ్మ్. శశి. ఏంటి, ఎందుకు? ఊరికేనే ఇవ్వాలనిపించింది. నాకు తెలుసా ఇంప్రెస్ అవుతుందని. చాక్లెట్ ఇస్తే అమ్మలు ఇంప్రెస్ అవుతారు, చాక్లెట్ బుర్రలే అంతా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, ఈసారి వచ్చినప్పుడు నీ డ్రెస్ బాగుందని చెప్పు. శశి, నీ చుడిదార్ చాలా బాగుంది. ఇది చూడిదార్ కాదు, స్కర్ట్. యాక్చువల్లీ
నీ స్కర్ట్ బాగుంది, కానీ నీ స్కర్ట్ కన్నా నువ్వు ఇంకా బాగున్నావు. ఏంటి ఆ సాంగ్ ప్లాన్ చేస్తున్నావు ఏంటి? ఇప్పుడు బడ్జెట్ లేదు కానీ నెక్స్ట్ టైం పెద్ద ప్లాన్ చేద్దాంలే. అయినా అమ్మాయి డ్రెస్ బాగుందని చెప్పమన్నా, నువ్వేంటి అమ్మాయి బాగుందని చెప్పి? ఇంప్రొవైజేషన్. అబ్బో, హాయ్ సార్. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళావా? సర్లే, పోతే పోయింది, ఇంకో ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ చేతి దానికి వచ్చిన జాబ్ పోయింది తెలుసా. మంచి కంపెనీ, మంచి ప్యాకేజ్. ఏ రౌండ్లో పోయింది? ఆల్మోస్ట్ వచ్చేసిందని అనుకున్నా, కానీ నైట్ షిఫ్ట్స్ అన్నారు. సో నువ్వు చెప్పేశా. నీకేమన్నా పిచ్చా? నైట్ షిఫ్ట్స్ వద్దన్నావా? అయినా ఎంతమంది చేయట్లేదు, నువ్వు ఒక్కడవే చేస్తున్నావా ఏంటి? హలో, ఇంట్లో మా అమ్మ ఒక్కతే ఉంటుంది. ఉంటే నాన్న చనిపోయినప్పటి నుంచి అమ్మను వదిలి అస్సలు లేను. నైట్ పూట అమ్మ ఒక్కతే ఉంటే చాలా భయపడుతుంది. ఇలాంటి టైంలో నేను నైట్ షిఫ్ట్స్ చేయడం అస్సలు కుదరదు. అందుకే నువ్వు చెప్పేశా. సర్లే, ఇంకోటి వస్తుందిలే. ఏమొస్తుందో ఏమో. ఆల్మోస్ట్ చేతికి వచ్చిన జాబ్ పోయింది. అరే, నువ్వు ఇలా డల్ ఉండకు. నువ్వు ఇలా డల్ ఉండడం చూసి నేను ఇష్టపడే వాళ్ళు కూడా డల్ అయిపోతారు. నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారులేమ్మా, మా అమ్మ తప్ప. ఏ, మీ అమ్మ కొత్త ఉందా? ఏమో, నీకు తెలియకుండా ఇంకొకరు ఉండొచ్చు. నాకు తెలియకుండానా? ఛాన్సే లేదు. అరే, అలా ఎందుకు అనుకుంటావు? నీ పక్కనే ఉన్నారు, నువ్వే గుర్తుపట్టట్లేదు. ఏంటి అమ్మాయి, హింట్ ఏమన్నా ఇస్తుందా? ఎవరు? ఆ సురేష్ గాడా? వాడికి నేను ఇలా ఉంటేనే ఇష్టం. నేను మంచిగా ఉంటే వాడికి నచ్చదు. ఎచ్చి, వాడు కాదు. వాడు కాదు, మా అమ్మ కాదు. వీళ్ళిద్దరు కాకుండా నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంకెవరున్నారబ్బా? వీడికి ఇన్ని హింట్లు ఇస్తున్నా అర్థమై రావట్లే. సర్లే, ఎవరో ఒకరు ఉన్నారు, నేను వెళ్తున్నా, బాయ్. అరే, ఎవరో చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తాలే, ఇప్పుడు కాదు. ఆ టైం ఎప్పుడొస్తుంది? హా సందీప్, చెప్పు. శశి, అదే మీ ఫ్రెండ్ ఎవరో రెఫర్ చేస్తావు జాబ్ పోస్టింగ్కి. ఆనంద్. ఆనంద్, అతన్ని డే ఆఫ్టర్ టుమారో ఒకసారి ఆఫీస్కి రమ్మను. చిన్న ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సందీప్. శశి, చెప్పు. అది నా ఫ్రెండ్ ఆఫీస్లో నీకు జాబ్ మాట్లాడాను. ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుందంట. డే ఆఫ్టర్ టుమారో నేను రమ్మన్నారు. అవునా? థ్యాంక్స్. నేను నా ఫ్రెండ్ నంబర్ ఇంకా లొకేషన్ షేర్ చేస్తాను. బాయ్. శశి, చెప్పు. మీ ఇంట్లో మిల్క్ ప్యాకెట్ లేదనుకుంటా. ఏంటి? నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది. నేను వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాను. కొంచెం టీ పెట్టివ్వు. నువ్వు టీ తాగవు కదే. ఇప్పుడు కోర్జలి కాఫీ పెట్టివు. కాఫీ నీకు నచ్చదు కదా. అమ్మా తల్లి, నేను వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాను. నీకు నచ్చింది పెట్టివు, నాకు నచ్చకపోయినా తాగుతాను. ఏంటో ఏం మాట్లాడుతుందో దీనికే అర్థం కాదు. ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుని దీని మైండ్ చెడిపోయింది.
కాసేపు ఉండొచ్చుగా. టైం వచ్చినప్పుడు ఉంటాలి. శశి, హ్మ్? బిల్ పే చేయలేదు. సారీ, నీ నెంబర్కే కదా. కాదు, స్కానర్కి. ఏంటో ఈ మార్పు. రే, అలా చూడకరా. తప్పు నాదే, నేను అడుగుండాల్సింది. అయినా స్కానర్తో ప్రపోజ్ అంటే సన్నాసి. నువ్వు హ్యాపీనెస్ టైజన్ అనుకున్నావేంటి? అంటే కొత్తగా ఉంటుందని. ఇప్పుడేంటి ఫోన్ ఎత్తట్లా, సమ్ముగుందా? అయినా నాకు విషయం అర్థం కావట్లేదురా. ఏం బాగుందిరా అమ్మాయి. ఎక్కువ తింటే లావ్ అయిపోతుంది, తక్కువ తినే బ్యాచ్. ఆ మాటిని అమ్మాయిని లైట్ తీసుకో, ఇంకో అమ్మాయిని చూసుకో, అదే బెస్ట్. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇన్ని మాటలు అంటున్నా నేను నీతోనే ఎందుకున్నానో తెలుసా? తెలుసు. ఏ? అంటే ఊర్లో అందరూ జాబులు వచ్చేసాయి, ఒక్క నీకు నాకు తప్ప. ఇద్దరం ఖాళీ కూడా ఉంటున్నాం అనుకో. కరెక్టే. రే రే రే, ఎక్కడికి రా? రే ఆనంద్, హలో. యా, ఓకే. యా, షూర్, ఓకే. యా, ఐల్ బి దేర్. ఇదే చేయాలని రూల్ ఏం లేదు కదా. వేరే బిజినెస్సా? అది చచ్చినా జరగదు. అందరికీ ఇది ఒక జస్ట్ బేకరీ, నాకు మాత్రం ఇదే నా ఇల్లు. నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదన్న కోపంలో రేపు ఇంటర్వ్యూకి వెళ్ళకుండా అయితే ఉండడు కదా. మరి అంత ఫులిష్ కాదులే. ఆంటీ, ఆంటీ, అంకుల్. ఎవరు బాబు? ఆంటీ, నా పేరు ఆనంద్. నేను ఇదే ఏరియాలో ఉంటాను. పక్కనే మాకు కిరాణా షాప్ కూడా ఉంది. ఓ, చెప్పు బాబు. మార్నింగ్ మీ అమ్మాయి అనుకుంటా వచ్చి సరుకులు తీసుకుంది కానీ చేంజ్ తీసుకోవడం మర్చిపోయింది ఆంటీ. మర్చిపోయిందా? అది మా అమ్మాయే బాబు. అది అలా అన్ని మర్చిపోతూ ఉంటుంది. అదే ఆంటీ, ఇద్దామని వచ్చా. మీ అమ్మాయి ఎక్కడా? అది ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. ఓ. నువ్వు నాకిచ్చే బాబు. సరే ఆంటీ. దొరికిపోయేలా ఉన్నాం. ఏమైంది బాబు? ₹2? 2 రూపీస్. ₹2 మర్చిపోయిందా? అవునా ఆంటీ? వేరే వాళ్ళ డబ్బు 1 రూపీ అయినా సరే అది నా దగ్గర ఉంటే నాకు అసలు నిద్ర పట్టదు ఆంటీ. అందుకే ఇచ్చేసాను. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. మీ అమ్మాయి వచ్చాక 2 రూపీస్ ఇచ్చేసానని చెప్పండి. చెప్తా బాబు. మర్చిపోకండి. మర్చిపోను. ఎంత డబ్బిచ్చాక ఎలా మర్చిపోతాను? ఆంటీ జోకేసి. మసాలా స్మెల్ బాగుంది. చికెన్ అనుకుంటా. హా సందీప్, ఏంటి శశి ఇది? ఏమైంది? ఆనంద్ ఇంటర్వ్యూకి రాలేదు. రాలేదా? బయట జాబ్ కోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసు కదా నీకు. అలాంటిది నువ్వు రికమెండ్ చేసామని చెప్పి మా మేనేజర్తో మాట్లాడి ఈజీగా జాబ్ సెట్ చేస్తే కనీసం ఇంటర్వ్యూ కూడా రాడా అతను? ఇప్పుడు క్యాండిడేట్ ఎక్కడని మా మేనేజర్ నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. సారీ సారీ సందీప్. ప్లీజ్ శశి, ఇంకోసారి ఇలాంటి వాళ్ళని రికమెండ్ చేయకు. వీడబ్బా సచ్చాడు నా చేతిలో. శశి, శశి, షాప్కెళ్ళి కిలో గోధుమ పిండి తీసుకురా. ఇదంతా నీ గోధుమ పిండి వల్లే వచ్చింది. ఆ రోజు గోధుమ పిండి కోసం వెళ్ళకపోయింటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండేదాన్ని. కన్న తల్లయోని కూతురు ప్రశాంతత పోవడానికి కారణమయ్యో కదమ్మా. దీని ప్రశాంతతకు నేను కారణం అంటదేంటి? ఏమైంది దీనికి? రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని పిచ్చి పట్టింది దీనికి. ఆనంద్, హా, ఏంటి రివెంజా?
ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? అది ఓ ఆఫీస్ ఈజీగా వచ్చింది కదా, జాబ్ వాల్యూ ఏం తెలుస్తుందిలే. లేకపోతే నేను కోపంగా వెళ్ళిపోయినా నా మీద కోపం జాబ్ మీద చూయించావా? హే అది కాదు. మాట్లాడుకు. నాకొచ్చే కోపానికి చూడ్డానికి బుద్ధిమంతుడిలా ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, జాబ్ ఒకటి లేదు, అదొకటి వచ్చేస్తే మన లవ్ మ్యాటర్ వెళ్ళి ఇంట్లో మాట్లాడొచ్చు అనుకో. నీకోసం జాబ్ చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళవా? అవునులే, అయినా అమ్మాయి జాబ్ చూస్తే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేదేంటి అనుకున్నావు, అంతే కదా? నిన్ను నమ్మి నా ఫ్రెండ్తో నీ జాబ్ కోసం మాట్లాడాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయిపోయిందా? అన్నీ అనేసినట్టేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాటర్ ఏమన్నా తాగుతావా? ఏంటిది? చూడు. జాబ్ వచ్చింది. మొన్న ఏ జాబ్ అయితే పోయిందని బాధపడుతున్నాను, వాళ్ళు నిన్న కాల్ చేసి ఈరోజు రమ్మన్నారు ఆఫీస్కి. వెళ్తే జాబ్ ఇచ్చారు. ఇది చెప్దామని నీకు అన్నిసార్లు కాల్ చేస్తే నువ్వు కాలే ఆన్సర్ చేయలేదు. ఈవినింగ్ ఇంటికి కూడా వచ్చా, నువ్వు ఇంట్లో లేకుండే. అంటే నువ్వు అన్నిసార్లు కాల్ చేసింది దీనికోసమా? మరి నువ్వు మీ ఫ్రెండ్కి చెప్తామని అన్నిసార్లు కాల్ చేస్తే, పాపం పిల్లాడు ఇన్నిసార్లు కాల్ చేశాడు, వాడి బాధ ఏందో తెలుసుకుందామని లేదే. అయినా నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావులే నన్ను. అరే సారీ. అన్నీ అనేయడం, ఇప్పుడు సారీ చెప్పేయడం. సారీ చెప్తున్నాను కదా. ఐఎమ్ సారీ. సారీ. సర్లే, తప్పుతుందా? అబ్బాయిలకు క్షమించడం అలవాటే కదా. అవును, ఇందాక ఫ్లోలో నేనంటే ఇష్టమని కమిట్ అయ్యావు. లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తా అన్నావు, నిజమేనా?